అండి ఈరోజు అయితే ఎగ్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ముందు అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తే మనకు ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోవాలి. కారాన్ని వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక 1 గ్లాస్ వరకు చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మనం ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 4 ఎగ్స్ని అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే మరొక 5 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి మనకు ఈ విధంగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు వేరొక వైపు అయితే ఎగ్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మరో మూత పెట్టి మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పైన కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కానీ అక్కడ కొత్తిమీర కాబట్టి నేనైతే వేయట్లేను అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.